ఇండియా ఏ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్ మాజీ క్రికెటర్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ను బాగా ఆకట్టుకుంది. శ్రీలంకలోని దంబుల్లాలో జరుగుతున్న 50 ఓవర్ల ముక్కోనపు సిరీస్ ఫైనల్ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. మొత్తం 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. సూర్యవంశీ అద్భుత బ్యాటింగ్ వల్ల శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇండియా ఏ జట్టు 9 వికెట్ల నష్టానికి 377 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. కాగా అంతకుముందు భారత్ శ్రీలంక జట్ల మధ్య జరిగిన సిరీస్లోని 4వ మ్యాచ్లో జరిగిన ఒక వివాదం వల్ల సూర్యవంశీ వార్తల్లో నిలిచాడు. ఆ సమయంలో ఒకవేళ తాను ఇండియా ఏ జట్టుకు కోచ్గా లేదా మేనేజర్గా ఉంటే ఆఫ్ఘనిస్తాన్ జరిగే మ్యాచ్ కోసం ఎంపిక చేసిన జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు కల్పించేవాడని కాదని సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించారు. వైభవ్ సూర్యవంశీ ఆదివారం ప్రదర్శించిన విధ్వంసకర ఆట తీరును చూసిన తర్వాత సంజయ్ మంజ్రేకర్లో ఎక్స్లో పోస్ట్ చేశారు. 6కు బదులుగా 2 ఫీల్డర్లు మాత్రమే సర్కిల్ బయట ఉంటారు కాబట్టి 50 ఓవర్ల క్రికెట్ మరింతగా చెలరేగి ఆడగలిగే ఫార్మెట్ అని వైభవ్ భావిస్తున్నాడని నాకు అప్పుడే అర్థమైందని రాశారు. సంజయ్ మంజ్రేకర్ తాజా వ్యాఖ్యపై సోషల్ మీడియాలో భిన్నమైన స్పందనలు వచ్చాయి.